హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అమ్మ వంటలు. ఈరోజు మన వీడియోలో ఆయిల్ తక్కువ పీల్చుకునే పూరి ఎల్లో కర్రీ తయారు చేస్తున్నామండి. పూరి కూర ఎలా తయారు చేసుకోవాలో, అదేవిధంగా వేసిన ప్రతి పూరి పొంగే విధంగా పిండిని ఎలా కలుపుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ బీ సబ్స్క్రైబ్. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1 కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను. 1/2 కప్పు మైదా పిండిని తీసుకుని దానిలో కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి పిండిని మరీ గట్టిగా కాకుండా అలానే మరీ సాఫ్ట్గా కాకుండా కలిపి తీసుకోండి. దీనిపైన ఒక ప్లేట్ వేసి ఒక 1/2 అవర్ లేదంటే 1 అవర్ పాటు నానబెట్టుకోవడానికి పక్కగా పెట్టుకుందాం. ఇక్కడ నేను 4 ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి తీసుకున్నాను. అలానే 2 ఆలుగడ్డని కూడా పీల్ తీసేసి సన్నగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోండి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 4 ఆనియన్స్ తీసుకున్నానండి. ఆనియన్స్ అనేది ఎక్కువగా ఉంటేనే పూరీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి తీసుకోండి. అదేవిధంగా దీనిలో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి. వీటిని కొంచెం సేపు ఫ్రై చేసుకుని కట్ చేసుకున్న ఆలుని కూడా యాడ్ చేసుకోండి. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. అలానే ఇవి త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపోయిన సాల్ట్ని ఒకేసారి యాడ్ చేసేసుకోండి. దీనిపైన ఒక మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి, ఉడకనివ్వండి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఈలోపు మనం పూరీ కూరలోకి శనగపిండిని 1 టీ స్పూన్ తీసుకోండి. దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని లమ్స్ ఏమీ లేకుండా నీట్గా కలుపుకోండి. ఇవి ఆనియన్స్, ఆలు చక్కగా ఫ్రై అయినాయండి. దీనిలో 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. కారం అనేది ఆప్షనల్ అండి. మీరు వద్దనుకుంటే పచ్చిమిర్చిని ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేశాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం కలిపి పక్కకు పెట్టుకున్న శనగపిండిని ఇంకొకసారి మిక్స్ చేసుకుని కర్రీలోకి యాడ్ చేసుకోండి. ఈ శనగపిండి యాడ్ చేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ శనగపిండి యాడ్ చేసిన తర్వాత 2 నిమిషాలు కర్రీతో పాటు శనగపిండిని కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మీ కర్రీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇది మూత పెట్టి ఒక 5 నిమిషాలు మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. కొంచెం దగ్గరకు వచ్చే వరకు, చిక్కదనం వచ్చే వరకు ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికించి పక్కకు పెట్టుకోండి. శనగపిండి వేసాం కాబట్టి త్వరగానే చిక్కబడుతుంది. కొంచెం పలచగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి, సరిపోతుంది. నేను చూడండి ఆ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు మనం నానబెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని తీసుకుని దాన్ని స్మాల్ బాల్స్ లాగా తీసుకోండి. మనం ఒక్కసారి కలిపి నానబెట్టిన తర్వాత మళ్ళీ తీసి కలపాల్సిన అవసరం లేదండి. ఒకేసారి బాల్స్ లాగా తయారు చేసేసుకోండి. అలా కలపటం వల్ల పూరి అనేది కొంచెం గట్టిగా వస్తుంది. ఈ విధంగా స్మాల్ బాల్స్ లాగా తయారు చేసుకుని వీటిని పూరీలాగా తయారు చేసుకోండి చపాతీ కర్రతో. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ వేసుకోండి. చూడండి నేను పూరీ చేస్తున్న ఆయిల్ అనేది చాలా తక్కువ వేసాను డీప్ ఫ్రైకి. అయినా సరే వేసిన ప్రతి పూరి పొంగే విధంగా పిండిని ఎలా కలుపుకోవాలో వీడియోలో చూపించాం కదా. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకోండి. ఒకసారి పూరి వేసిన తర్వాత లోపలికి ఇట్లా ప్రెస్ చేస్తే పొంగి పైకి వస్తుందండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా. ఈ విధంగా 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకోండి. వేసిన ప్రతి పూరి పొంగుతుందండి. మనం డీప్ ఫ్రైకి ఆయిల్ తక్కువ వేసుకున్నా సరే పూరి అనేది ప్రతిదీ పొంగుతుంది. మనం చూపించిన కన్సిస్టెన్సీలో కానీ పిండిని కలుపుకున్న క్వాంటిటీ అనేది అలా వేసుకున్న మనం చెప్పిన మెజర్మెంట్స్తో వేసుకున్నా కానీ పూరి అనేది మెత్తగా వస్తుందండి. ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటుంది. ఈ విధంగా ప్రతి పూరిని ఫ్రై చేసుకోండి. హోటల్ స్టైల్ పూరిని మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఆయిల్ తక్కువ పీల్చుకుని మనకి నచ్చిన ఆయిల్తో టేస్టీగా తయారు చేసుకోవచ్చండి పూరిని. మీరు ఒకవేళ మైదా పిండి వద్దనుకుంటే మల్టీగ్రెయిన్ ఆటానైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అచ్చం గోధుమ పిండితో అయినా తయారు చేసుకోవచ్చు. మనం ఏ పిండితో తయారు చేసుకున్నా పిండిని అనేది మనం చూపించిన క్వాంటిటీలో మెజర్మెంట్స్తో కలుపుకుంటే చాలా టేస్టీగా వస్తాయండి. చూడండి ప్రతి పూరి పొంగింది, అలానే చాలా సాఫ్ట్గా ఉంది. ఆయిల్ కూడా ఏమీ పీల్చుకోలేదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి.
చూశారు కదా వీడియోని. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ బీ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.